ఇక్కడ మీరు చూడండి, ఇది స్వల్ప దీర్ఘకాలికంగా పాకిస్తాన్ ఏ విధంగా అణిచేస్తుంది? సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడానికి ప్రధానమైనటువంటి డిమాండ్. పహల్గామ్ దాడిలో 26 మంది హత్యకు గురికాగా పలువురు గాయపడిన ఘటన తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని IWT నిలిపివేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య తక్షణమే ప్రభావం చూపుతుందని తెలిపింది. IWC సస్పెండ్ భారతదేశం ఎలా అమలు చేస్తుంది? భారతదేశం 2 పనులను చేయగలదు. మొదటిది ఏంటంటే పశ్చిమ నదుల్లో సింధు జీలం చినాబు నియంత్రిత నీటి ప్రవాహాన్ని నిలిపేయడం. ఈ నదులపై నిర్మించబడిన ఆనకట్టలకు జల విద్యుత్ ప్రాజెక్టులను విడుదలయ్యే నీటిని ఆపడం. సహజ ప్రవాహం ఈ నదులను కొనసాగుతుంది. అయినప్పటికీ పాకిస్తాన్ నీటిపారుదల ఇంకా తాగునీటికి కీలకమైన నియంత్రిత విడుదలకు ఆగిపోవచ్చు. ఉదాహరణకి చీనాబు నది మీద నిర్మితమైన బాగ్లిహార్ ఆనకట్ట నీటి నిలుపుకోగలదు. ఇది దిగువకు పాకిస్తాన్ వైపు ప్రవహించే ప్రవాహాన్ని తగ్గిస్తుంది. రెండవది ఏమిటంటే పశ్చిమ నదులైన చీనాబ్ నదిపై ఉన్నటువంటి పాకల్దూల్ 1000 MW, సావల్ కోట 1,852 MW నిల్వ ప్రాజెక్టుల అభివృద్ధి నిర్మాణను వేగవంతం చేయగలదు. ఇది భవిష్యత్తులో చీనాబ్ నీటి ప్రవాహం మీద భారతదేశం పట్టు పెంచే అవకాశం ఉండడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా సాంకేతికపరమైన సమావేశాలు, డేటా పంచుకోవడం, సింధు జలాల ఒప్పంద పరిధిలోని వివాదాలు పరిష్కరించడం కోసం చేసినటువంటిది ఒక డ్రామా. సింధు జలాల ఒప్పందం నిలిపివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో 1960లో జరిగినటువంటి ఒప్పందాలను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ఒక కుట్ర కుతంత్రాలకు 26 మంది అమాయకమైనటువంటి టూరిస్టులను చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం. దీని వెనక నిజంగా ఉగ్రవాదులు ఉంటే నిజంగా ఇప్పటి వరకు ఎక్కడి నుంచి చొరబడ్డారు, ఎక్కడి నుంచి వాళ్ళు సమాచారం సేకరించారు, ఎవరి నుంచి ఎవరు మాట్లాడిళ్ళు, ఎవరు నిజంగా వాళ్ళు సమాచారం సేకరించారు, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే టూరిస్టులు ఉన్నారో, ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైతే ఆ టూరిస్ట్ ప్లేస్లలో హత్య కాబట్టి చంపేసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ లొకేషన్స్, ఏ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎంతమంది అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు అనేటువంటి డాటా నిజంగా లేదా? బయట పెట్టలేకపోతున్నారు. ఆ డాటా దొరకట్లేదా? ఇప్పుడు పలాని ప్లేస్లో ఉంటే ఆ పలాని ప్లేస్లో ఉన్నటువంటి క్రమంలో అక్కడ నిజంగా వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ క్రమంలో ఎన్ని నెట్వర్క్లు పనిచేసాయి, ఏ నెట్వర్క్లో ఉన్నారు, ఎంతమంది మొబైల్స్ ఆన్లో ఉన్నారు, ఎంతమంది అక్కడి నుంచి ఎవరికి ఎవరు మాట్లాడేలు అనేటువంటి డాటా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోలేనటువంటి సందర్భం ఉందా? ఎందుకు ఈ కుట్రల కుతంత్రాలు, ఎందుకు ఈ భయంకరమైనటువంటి నిందలు, అబంధాలు ఎవరి మీద మోపుతున్నారు? భారతదేశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఎంత పెద్ద కుట్ర చేసిల్లో చూడండి, ఎంత భయంకరమైన కుట్ర చేసిల్లో మనం చూస్తున్నాం, ఎంత దారుణమైనటువంటి కుట్రనో చూడండి.